హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మురుకులు. చాలా ఈజీగా, సింపుల్‌గా ఇంట్లోనే మురుకులైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కేవలం బియ్యం పిండి, మినపప్పుతో ఈ మురుకులైతే ప్రిపేర్ చేశాను. చాలా క్రిస్పీగా వచ్చాయి కదా! ఇక ప్రాసెస్‌లోకి వెళ్తే ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి అందులోకి ఒక కప్పు వరకు పొట్టు మినపప్పుని తీసుకున్నాను. నార్మల్ మినపప్పు అయినా తీసుకోవచ్చు. పొట్టు మినపప్పుని తీసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లైట్‌గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసేసుకొని ఈ పప్పునైతే చల్లార్చుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న పప్పుని సపరేట్‌గా ఇంకొక ప్లేట్‌లోకి తీసేసుకొని దీన్నంతా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న మినపప్పు క్వాంటిటీకి 3 కప్స్ వరకు రేషన్ రైస్ అయితే తీసుకుంటున్నాను. ఒక కప్పుకి 3 కప్స్ తీసుకుంటే పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా వస్తది. ఈ 3 కప్స్‌ని తీసుకొని మెత్తగా అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఏం వాటర్‌లో నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి కానీ లేదంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం వాము, కొంచెం కారం కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మనకి ఇలా పిండి తీసుకున్నప్పుడు ఇలా ముద్దగా వస్తే మనకి పిండి పర్ఫెక్ట్‌గా కలిసింది ఆయిల్ అనేసి అర్థము. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలిపేసుకొని ఏదైనా ఒక వెట్ క్లాత్ తీసుకొని ఆ వెట్ క్లాత్‌ని పిండి మీద కప్పేసుకోవాలి. ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకోవాలి. మురుకులు గొట్టం తీసుకొని దానికి మనం ఏ షేప్‌లో అయితే చేసుకుంటున్నామో ఆ ప్లేట్ పెట్టేసి ఆయిల్ కొంచెం రాసేసుకోవాలి. ఆయిల్ కొంచెం రాసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా! ఆ పిండిని తీసుకొని ఆ గొట్టంలో సరిపడా పిండినైతే ఫిల్ చేసేసుకోవాలి. ఇలా గరిటెలోకైనా యాడ్ చేసేసుకొని మురుకుని వేసుకోవచ్చు. లేదంటే క్లాత్‌లోకైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ సైజులో తీసుకున్నాను మురుకునైతే. గరిటెలోకైనా వేసుకోవచ్చు. లేదా ఇలా క్లాత్‌లో సెపరేట్‌గా చేసేసుకున్నట్లయితే మనకి టైం వేస్ట్ ఉండదు. క్లాత్‌కి కూడా ఏం స్టిక్ అవ్వదు. పిండి నేను చూపించినట్టుగా కలుపుకున్నట్లయితే క్లాత్‌కి అసలు స్టిక్ అవ్వకుండా మనం ముందుగానే ఇలా అన్నీ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటి వదిలేసుకోవచ్చు. టైం పట్టకుండా ఈజీగా, సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇలా గరిటెతో వేసుకున్నట్లయితే కొంచెం మనకి ఎక్కువ టైం పట్టిద్ది. అలా కాకుండా ఇలా క్లాత్‌లో వేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతాయి. అంతేనండి. ఆయిల్ బాగా హీట్‌గా ఉన్నప్పుడు వేసేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మురుకులనైతే కొంచెం ఆ నొరగ తగ్గేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మనకి మురుకులు అయితే రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా, సింపుల్‌గా ఇలా ఇన్‌స్టాంట్‌గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నేను ఇలా ముందే ప్రిపేర్ చేసేసుకున్నాను. ముందే ప్రిపేర్ చేసేసుకొని హీట్‌గా ఉన్న ఆయిల్‌లోకి ఒక్కొక్కటి వదిలేసుకుంటూ అవి వేగే లోపల మళ్ళీ ఇలా క్లాత్‌లోకి అయితే పెట్టేసుకున్నట్లయితే మనకి టైం కూడా పెద్దగా ఏం పట్టదు. చాలా సింపుల్‌గా, ఈజీగా ఒక్కర్లే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో కలర్ కానీ షేప్ కానీ అంతేనండి. ఇంత సింపుల్‌గా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. చూసారా తుంచితే ఎలా తునిగిపోయాయో అంతే సింపుల్‌గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.